టేస్టీ మునక్కాడ సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులోకి కందిపప్పును వేసుకోవాలి. నేనైతే మసూర్ దాల్ని వేస్తున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లోకి చిటికెడు పసుపును వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం పోపు దినుసులను వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకుంటున్నాను. అదేవిధంగా 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. జీలకర్రను వేసుకొని పోపుని వేయించుకోవాలి. ముందుగానే మునక్కాడ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వీటిలన్నిటినీ పోపులోకి వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును వేసుకోవాలి. పసుపు వేసుకొని తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. సాంబార్ పౌడర్ వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా ఇంగువని కూడా వేసుకోవాలి. సాంబార్కి ఇంగువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసినట్టు చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ మునక్కాడ ముక్కలు ఉడికేటట్టుగా ఉడికించుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళని పోస్తున్నాను. 1 గ్లాస్ నీళ్ళని పోసుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఇదిగోండి, ఈ విధంగా చక్కగా బాయిల్ అయిపోయి ఉంటాయి కదా. ఇలా బాయిల్ అయిన తర్వాత ముందుగానే చింతపండుని రసం పిండుకొని పక్కనుంచుకోవాలి. ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులోకి పోసి ముక్కలకి ఈ చింతపండు బాగా పట్టేటట్టుగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి చిటికెడు పంచదారను వేసుకోవాలి. పంచదార నచ్చకపోతే ఇందులోకి చిటికెడు బెల్లం అయినా వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్గా ఉంటుందండి. తర్వాత ఇందులోకి సాంబార్ పౌడర్ని వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ సాంబార్ పౌడర్ వేసుకొని తర్వాత కొత్తిమీరని చల్లుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అంతా మునక్కాడకు పట్టేటట్టుగా కాసేపు ఉడకనిచ్చిన తర్వాత పప్పును మెత్తగా మ్యాష్ చేసుకొని ఆ పప్పుని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని పప్పును కూడా బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. సాంబార్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్ళని పోసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ తిక్కుగా కావాలంటే తిక్కుగా, లేదంటే పల్చగా కావాలంటే పల్చగా నీళ్ళని పోసుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా కారం సరిపోయిందా చెక్ చేసుకొని ఫ్లేవర్స్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఫైనల్ ఇందులోకి నేను డిస్టిలేటెడ్ కోకోనట్ వేస్తున్నాను. లేదా మీరు పచ్చి కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు. అసలు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. అండ్ ఫైనల్లీ 1 డ్రాప్ ఇందులోకి నెయ్యిని వేసి కొత్తిమీరని గార్నిష్ చేయడమే. అంతే, టేస్టీ సాంబార్ రెడీ.